ఆ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే తీరే మైనస్సా? అదే ఇప్పుడు జనసేన విజయానికి ప్లస్ అవుతుందా? అధికార పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేనే మరోసారి ఆ టికెట్ దక్కించుకుంటే కూటమి పార్టీల తరపున జనసేన అభ్యర్థి బరిలో దిగారు. దీంతో సీనియర్ వర్సెస్ జూనియర్గా మారిన ఫైట్లు అక్కడి ప్రజలు ఎవరికి పట్టం కడతారు? సీనియారిటీకే మరోసారి ఓటేస్తారా లేక కొత్త తరానికి ఆహ్వానం పలుకుతారా? వాచ్ దిస్ స్టోరీ. యలమంచిలి ఈసారి సుందరమేనా? జనసేనకు బలం పెరిగిందా అంటే అవుననేలా ఉందట అక్కడ పొలిటికల్ టాక్. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కన్నబాబు రాజు వివాదాస్పద వ్యవహార శైలి వైసీపీకి మైనస్గా మారుతోందట. కూటమి నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేయబోతున్న సుందరపు విజయ్ కుమార్కి ఇప్పుడు అది ప్లస్ పాయింట్ అవుతుందనే టాక్ వినిపిస్తోందట. దీంతో ఈసారి సీనియర్ జూనియర్ మధ్య ఫైట్ యలమంచిలిలో ఎన్నికల హీట్ పెంచేస్తోంది. అనకాపల్లి జిల్లాలో అతి కీలకంగా మారిన యలమంచిలి నియోజకవర్గం ఇప్పుడు ఎవరి పరం కానుందోనని ఓటర్లు ఆసక్తిగా చూస్తున్నారు. ఓవైపు అధికార పార్టీ నేత, మరోవైపు కూటమి నేత నువ్వా నేనా అంటూ ఎన్నికల బరిలో దిగారు. వారిద్దరి మధ్య పోటీ ఎలా ఉంటుందో చూడాల్సిందేనంటున్నారు. యలమంచిలి నియోజకవర్గంలో వైసీపీ తరపున కన్నబాబు పోటీ చేస్తుండగా ప్రతిపక్ష కూటమి తరపున సుందరపు విజయ్ కుమార్ బరిలో ఉన్నారు. యలమంచిలి నియోజకవర్గంలో 2 లక్షల పైబడి ఓటర్లున్నారు. రాంబిల్లి, అచ్యుతాపురం, మునగపాక, యలమంచిలి మండలాలున్నాయి. మొదటి నుంచి ఇక్కడ కాపు, గవర, యాదవ, క్షత్రియ సామాజిక వర్గాలు ప్రధాన ఓటర్లుగా ఉన్నారు. దీంతో యలమంచిలిలో గెలుపు ఎవరిదనేది ఈ సామాజిక వర్గాల సమీకరణాల మీద ఆధారపడి ఉంటుంది. 2019 ఎన్నికల్లో అత్యంత ఎక్కువ పోలింగ్ నమోదైన నియోజకవర్గంగా కూడా యలమంచిలి రికార్డు సాధించింది. అయితే మొదటి నుంచి యలమంచిలిలోని టీడీపీ, కాంగ్రెస్ నేతలుగా పప్పల చలపతిబాబు, కన్నబాబురాజు మధ్య ఎప్పుడూ పోటీ ఉండేది. 2014లో మాత్రం పంచకర్ల రమేష్ బాబు టీడీపీ నుంచి గెలిచారు. 2019లో మాత్రం వైసీపీ నుంచి కన్నబాబు గెలిచారు. అప్పటి నుంచి యలమంచిలిలో కన్నబాబు హవా నడిచింది. కానీ ఆయన నోటి దురుసు, వివాదాస్పద వ్యవహార శైలి వైసీపీని కాస్త ఇబ్బంది పెట్టినా సీనియారిటీకి ప్రాధాన్యత ఇస్తూ కన్నబాబుకి మరోసారి వైసీపీ సీటు ఇచ్చింది. ఇక్కడ తొలి నుంచి కన్నబాబుదే పైచేయిగా ఉండేది. అయితే జనసేన అధినేత ఇటీవల ఈ ప్రాంతంలో వారాహి యాత్ర నిర్వహించడంతో జనం కాస్త అటువైపు మొగ్గు చూపిస్తున్నారని సీనియర్ నేతలు చెప్తున్నారు. ఈ ప్రాంతంలో ఇప్పుడు అధికార వైసీపీకి ఆదరణ తగ్గే అవకాశం ఉందని చర్చ నడుస్తోంది. ఎందుకంటే ఇక్కడి ఎమ్మెల్యే ప్రస్తుతం ఏకపక్ష నిర్ణయాలు అనుసరిస్తున్నారని, అంతేకాకుండా ఇక్కడ వర్గపోరు కూడా నడుస్తోందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్న నేతల తీరుతోనే ప్రజలు అసంతృప్తితో ఉన్నారని ఆ ప్రాంతవాసులు చెప్తున్నారు. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో టీడీపీ, జనసేనకు ప్రస్తుతం బలం బానే ఉంది. ఉమ్మడి పార్టీల పొత్తు నేపథ్యంలో క్యాడర్ నేతలు ఎన్నికలెప్పుడొచ్చినా తమకు ఢోకా లేదంటున్న తరుణంలో కూటమి అభ్యర్థి ప్రకటన వచ్చింది. దీంతో ఇరు పార్టీల క్యాడర్లో ఉత్సాహం నింపాల్సిన అవసరం మాత్రం ఉందని అంటున్నారు స్థానిక నేతలు. యలమంచిలి నియోజకవర్గంలో జనసేన పార్టీకి యూత్లో యమ క్రేజ్ ఉంది. అయితే ఆ క్రేజ్ ఓట్లు పడేలా చేస్తుందో లేదో చూడాలి. ప్రస్తుతం అక్కడ ఆ పార్టీ నేత సుందరపు విజయ్ కుమార్ మాత్రం జనసేన లక్ష్యాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లగలిగారని చెప్పాలి. పార్టీ ఆవిర్భావం నుంచి జనసేన పార్టీనే అంటిపెట్టుకుని ఉండటంతో పాటు ఆ పార్టీని బలోపేతం చేసేందుకు కూడా సుందరపు విజయ్ కుమార్ విశేష కృషి జరిపారు అన్నది మాత్రం వాస్తవమేనంటున్నారు అక్కడి సీనియర్లు. అంతేకాకుండా పార్టీ కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లటం, ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని జనసేన కార్యక్రమాలతో అలుపెరగని పోరాటం చేస్తున్నారని, ప్రజల్లోనూ ఆయనకు మంచి ఆదరణే ఉందని, సుందరపు విజయ్కే ఇప్పుడు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. టీడీపీ నుంచి సీటు ఆశించిన ప్రగడ నాగేశ్వరరావు కూడా 2 సార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయటం, నారా లోకేష్ హుషారుగా పాదయాత్రలో పాల్గొనడం కూడా జరిగింది. అయితే పొత్తులో భాగంగా ఆయన పోటీ నుంచి తప్పుకున్నప్పటికీ సుందరపునకు ప్రగడ మద్దతుందనే చెప్తున్నారు. కన్నబాబు గడప గడప కార్యక్రమం బానే చేసినప్పటికీ ఆయన నోటి దురుసే ఆయనకు వ్యతిరేకంగా మారిందనే విమర్శలున్నాయి. అంతేకాదు, సొంత పార్టీ కార్యకర్తల నుంచి కన్నబాబుకు వ్యతిరేకత ఉందనే వాదన వినిపిస్తోంది. కన్నబాబు ఎక్కడ ఉంటే అక్కడ వివాదం ఉంటుందని, వివాదం ఎక్కడ ఉంటే అక్కడ కన్నబాబు ఉంటారని ఇప్పటికే ఆ ప్రాంతంలో చెప్పుకుంటున్నారు. ఇవన్నీ సుందరపు విజయ్ కుమార్కి ప్లస్సేనని, ఇంకొంచెం కష్టపడితే విజయం జనసేనదేనని జనం చెప్పుకుంటున్నారట. అయితే ఇవన్నీ కేవలం రాజకీయ విశ్లేషకుల అంచనాలు మాత్రమే. ఇలా ఈసారి యలమంచిలి సీటుపై ఎవరికి వారు అంచనాలతో లెక్కలు వేసుకుంటున్నప్పటికీ తుది తీర్పు మాత్రం ఆ ఓటర్లదే కానుంది. మరి యలమంచిలి ప్రజలు ఎవరికి పట్టం కడతారో చూడాలి.